నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. కాన్ లైఫ్ గురించి ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది. ఇల్లు కట్టేటప్పుడు ఈ ప్రొడక్ట్ ని గనక వాడినట్లయితే 10 కాలాల పాటు ఇల్లు పటిష్టంగా ఉంటుందని దీన్ని వాడిన వారు చెప్తున్నారు. స్టూడియోలో ఉన్నారు కాన్ లైఫ్ ఎండి వెంకటకృష్ణ, స్ట్రక్చరల్ ఇంజనీర్ రఘు. వారితో మాట్లాడదాం దీని గురించి. నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే రఘు గారు. వెంకటకృష్ణ గారు, ముందుగా నాకు లాస్ట్ టైం ఒకటి చూపించారు. అంటే మీ కెమికల్ వేసింది ఒకటి వాటర్లో అండ్ రాడ్స్ వేశారు, నార్మల్ వాటర్ వేసింది ఒకటి. 48 అవర్స్ తర్వాత చూద్దామని చెప్పారు. ఇప్పుడు నాకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. లాస్ట్ టైం మనం ఏదైతే ఉందో ఈ హెచ్డిపిఈ కంటైనర్స్లో లాస్ట్ టైం స్టీలు తీసుకున్నాము, వాటర్లో ఇమ్మర్స్ చేసి ఒక దానిలో ఏదైతే ఒక రైట్ సైడ్ నాకు తీసుకున్న దాంట్లో కాన్ లైఫ్ ప్రోడక్ట్ వేసాం, ఫ్యూ డ్రాప్స్. దీని లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో వేయలేదు కెమికల్. ఐరన్ రాడ్స్ అయితే రెండిట్లో వేసాం, సేమ్ ఐరన్ రాడ్స్ వేసాం. అవును. ఈ కాన్ లైఫ్ ఏదైతే వేసామో ఇది ఇఫ్ యూ కెన్ సీ ఇట్స్ క్లియర్లీ విజిబుల్. అంటే దెర్ ఈజ్ నో కరోజన్ ఇన్సైడ్ ది కంటైనర్. అంటే దీనిలో రస్ట్ రాలేదన్నమాట. అవును, క్లియర్ గా తెలిసిపోతుంది ఇక్కడ. క్లియర్ వాటర్ అంటే దెర్ ఇస్ నో రస్ట్. అవును, అంటే రస్ట్ ఫామ్ కాలేదు. అంటే ఈవెన్ దో వాటర్లో వేసినా కానీ ఇట్ ప్రొటెక్ట్స్. ఏది కరోజన్ అడ్మిక్చర్ అనేది ఈ స్టీల్ని ప్రొటెక్ట్ చేసింది అనేది దీన్ని బట్టి చూడొచ్చు. ఇంత మంచి ప్రొడక్ట్ ఉంది ఒకటి అనేది చాలా మందికి తెలియట్లేదు కదా, తెలియదు కదా. అవునండి, అవును. అంటే తెలిసిన వాళ్ళు మాత్రం దీన్ని వదిలిపెట్టారు. అవును, అంతేనా? ఓకే, రఘు గారు, మీరు స్ట్రక్చరల్ ఇంజనీర్. అంటే ఎలాంటి ఇల్లు కట్టేటప్పుడు ఎలాంటి మెటీరియల్ వాడాలన్నది మీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. సో కాన్ లైఫ్ గురించి మీరేం చెప్తారు? కాన్ లైఫ్ అనేది ప్రజెంట్ డేస్ లో టు అవాయిడ్ ది రస్టింగ్ ఆఫ్ స్టీల్ ఇన్ రాడ్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్టీల్ బ్రాండ్, ఇఫ్ యూ ప్రొవైడ్ దిస్ కాన్ లైఫ్ ప్రోడక్ట్, it will give huge results in terms of strength. It attracts the surface of the rod and there won't be any rust formation till so many years it will retain as it is. There won't be rust in the rods. అంటే జనరల్ గా ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు 10 కాలాల పాటు సేఫ్ గా ఉండాలి, మన తరతరాలుగా అది ఉండాలి అనే ఉద్దేశంతోనే ఎవరైనా కడతారు. సో ఎలాంటి మిస్టేక్ చేయడం వల్ల ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ది క్రాక్స్ వన్ రీజన్ వచ్చి మీ కాంక్రీట్ లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఒక రీజన్, డిజైన్ ఫాల్ట్ ఉంటుంది. అండ్ అదర్ రీజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ వచ్చి ఒకటి డిజైన్ రీజన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని మెటీరియల్ రీజన్స్. డిజైన్ రీజన్స్ అంటే ఇన్ఎఫిషియెంట్ స్ట్రక్చరల్ ఇంజనీర్. ఇఫ్ కమింగ్ టు మెటీరియల్స్ మీన్స్ usage of concrete and usage of steel. Usage of concrete, it is good, and usage of steel, if it is attract to the water, simultaneously the strength of the steel rod would reduce with the actuals. అప్పుడు మనకి ఏమైతే డ్రాస్టిక్ గా మీకు రస్ట్ ఫార్మేషన్ ఉంది అనుకోండి, రస్ట్ అవుతున్నప్పుడు ఇట్ ఫార్మ్స్ ఎ క్రాక్ ఇన్ ద కాంక్రీట్ ఆల్సో. ఓవర్ ద టైమ్ ఇట్ విల్ పీల్ ఆఫ్ ఫ్రమ్ ది కాంక్రీట్ and cracks develop. One of the most of the reason present is going on rusting of the steel, that if you avoid. Now if you see past 20 years, most of the buildings are getting cracked because of the steel corrosion only. If you see the you can clearly observe the concrete also, you will get a brownish color while steel got rusted. To avoid that one, if you use Con Life, it will అంటే ఇప్పటి వరకు ఇలాంటి ఒక కెమికల్ లేదు కాబట్టి జనరల్ గా ఈ కాంక్రీట్ అది క్రాక్స్ ఇలాంటి రావడం జరిగిందని ఈ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు ఈ మెటీరియల్ వచ్చింది కాబట్టి, ఈ ప్రొడక్ట్ వచ్చింది కాబట్టి దీన్ని వాడడం వల్ల సేఫ్ గా ఉంటుంది. అంతేనా? ప్రాబ్లమ్స్, మిగతా ప్రాబ్లమ్స్ మీరు స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ ఆల్సో పార్షియల్లీ అండ్ డ్యూరబిలిటీ ఆఫ్ స్ట్రక్చర్ ఆల్సో విల్ ఇంక్రీజ్ డ్రాస్టికలీ ఆఫ్టర్ యూజింగ్ దిస్ వన్. ఇల్లు కట్టేటప్పుడు అంటే ఏ స్టెప్ లో ఈ కాన్ లైఫ్ అనేది వాడాలి, ఎలా వాడాలి, మీరేమైనా సజెస్ట్ చేయగలరా? From the footings, madam, while doing concreting itself, we have to add this chemical depending upon the requirement. Means if you use approximately for one bag, we have to use 250 ml of the Con Life. That's all, madam. For every one bag, if you use 250 ml Con Life, it will enhance the strength of the concrete. Apart from the, it will avoid the rust in the steel also. Because of this one, if you everybody think that additionally why we had to invest in this one, means it is a protective layer to our structure. It can enhance the durability of structure also. Approximately more or less it will cost 0.5% of the total construction RCC construction cost. It won't be more than that also. Apart from it enhances the life of the building also, madam. ఓకే, అంటే ఎంత లైఫ్ ఉంటుంది ఈ కాన్ లైఫ్ వాడడం వల్ల, అదేమైనా చెప్పగలరా? మామూలుగా రెగ్యులర్ గా చేసేదానికి ఇప్పుడు ఈ కెమికల్ యాడ్ చేసిన దానికి ఎంత లైఫ్ పెరుగుతుంది బిల్డింగ్ కి? అంటే జనరల్లీ యాజ్ పర్ IS codes it will suggest like 50 years. Any building will stands for 50 years.
before 50 years also, if any cracks will develop, it will collapse. But if you use Conlife, you can assure 50 plus years also. Minimum 50 years you can assure. Apart from that, plus also you can assure. మీ ప్రోడక్ట్ని కాన్లైఫ్ కెమికల్ని ఎలాంటి వాళ్ళు ఇప్పటివరకు యూజ్ చేశారు? గవర్నమెంట్ వెండర్స్ ఏమన్నా వాడుతున్నారా, వాడారా? వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? మేడం ఇదేంటంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. ఇది 2004లో జస్ట్ నో ఇప్పుడు ఒక రిపోర్ట్ చూశాను నేను. వాళ్ళు దే హ్యావ్ గివెన్ ఒక రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో SCRWS డిపార్ట్మెంట్ వాళ్ళు 2004లోనే ఇచ్చారు. వాళ్ళు దే హ్యావ్ టెస్టెడ్, దే హ్యావ్ యూటిలైజ్డ్ ఫర్ దేర్ కన్స్ట్రక్షన్స్ ఇన్ ది బ్రాండ్ నేమ్ ఆఫ్ కాన్కేర్. ఓకే, కాన్కేర్ ప్లస్ కాన్లైఫ్ రెండు ఉన్నాయి కదా, చెప్పాను కదా మీకు. సేమ్ సిమిలర్ ప్రోడక్ట్స్, ది టెక్నికల్ నేమ్స్ ఆర్ చేంజ్డ్ బికాస్ టెక్నికల్ దీని పర్పస్ మీద వీఆర్ గివింగ్ ఇన్ 2 brands. కాన్లైఫ్ అనేది ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్. సో ఆయన ఏమి ఇచ్చారంటే అదర్ క్యారెక్టరిస్టిక్స్, కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అయితేనేమి. Sir, I will explain, sir. What are the report he has given? I will explain this, madam. Actually, it was given by the government of Andhra Pradesh. Those in 2004, madam. Government of Andhra Pradesh means. ఓకే, Department has clearly mentioned that Conlife is corrosion resistance for all RCC members. The characteristics of compressive strength, tensile strength, and consistency and setting time are evaluated for both cement and inhibits the admixture content. Compressive and tensile strength, it is observed that the compressive and tensile strength of the concrete not affect due to this admixture. That means this is Conlife. Generally, everybody will think that if you use this Conlife, there is a possibility of reduction in the concrete, maybe cracks will develop, but there won't be any effect to the concrete using this Conlife. And consistency tensile. Addition of concrete improved the workability. ఓకే. Apart from that, generally, if you will face a lot of problems for the vibration of concrete, but because of using this one, that also you can avoid. And setting time, it is of that both initial and final setting for the inhabitants of admixture cement and lower than the cement indicates the better performance. Generally, in concrete, you will have setting times, but it will also stabilize with this Conlife. ఓకే. Addition of leak-proof chemical. Basing on the results, it is observed that additional of lead-proof chemical does not affect the composite strength properties and other properties of cement and concrete. Repeating same only, because of this Conlife, there won't be reduction in the strength of the durability of the structure. Apart from that, it enhances the life of the structure and durability. ఇండియన్ గవర్నమెంట్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అప్రూవ్ చేసింది కదా మీ ప్రోడక్ట్ ని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ పేటెంటెడ్ ప్రోడక్ట్ ఇదండి, పేటెంటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అదర్స్ మే నాట్ యూజ్ దిస్ సేమ్ టెక్నాలజీ బికాస్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ పేటెంట్. జనరల్ గా ఇంతకు ముందు కాలంలో ఇల్లు కట్టేటప్పుడు కాంక్రీట్ అనేది ఎలా వాడేవారు, ఇప్పుడున్న దీని వల్ల, ఈ ప్రొడక్ట్ వల్ల ఎలా వాడితే బాగుంటుంది, మీరేం చెప్తారు? మేడం, ఇంతకుముందు కాంక్రీట్కి ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఇంతకుముందు ఈ ప్రోడక్ట్ అయితే ఎవరికి అవేర్నెస్ లేదు మేడం. ఇప్పుడు ప్రజెంట్లో అవేర్నెస్ వచ్చింది. బోత్ అడ్వాన్స్ టెక్నాలజీ కదా మేడం. అర్లియర్ డేస్ దేర్ వోంట్ బి ఎనీ ప్రికాషనరీ టు ది స్టీల్. ఇట్ రస్ట్ అయినప్పుడు దెన్ యూ కెన్ రిమూవ్ ద స్టీల్ అండ్ యూ హ్యావ్ టు రీహాబిలిటేట్. బట్ ప్రజెంట్ ఈస్ దీనివల్ల మనకు అడ్వాన్స్ టెక్నాలజీ ఇది మేడం. ఇది దీన్ని యాడ్ చేయడం వల్ల కాంక్రీట్ స్ట్రెంత్ పెరుగుతుంది, స్టీల్ లైఫ్ పెరుగుతుంది. మీకు ప్రూవ్ అయింది. యాక్చువల్ గా మీరు ఇది 48 days అంటున్నారు. 1 year బ్యాక్ మేము వాడాము మేడం. 1 year బ్యాక్ నుంచి స్టిల్ డబ్బాలు అలాగే ఉన్నాయి. ఇఫ్ యు సీ దోస్ బాక్స్, మీకు అది క్లియర్ వాటర్ ఉన్నది. ఇది కంప్లీట్ రస్ట్ అయిపోయింది. అప్పుడు డయా ఆఫ్ ది రాడ్ ఆల్సో గాట్ రెడ్యూస్డ్ ఇన్ రెగ్యులర్ వాటర్. ఓకే, ఇట్ గాట్ రెడ్యూస్డ్. But the steel what we have done, it is the thickness, the dia of the bar, everything, it is as it is only since past 1 year. ఓకే. We have given And demo most- అండి. Yeah, most of our clients are presently using this one. They are అంటే వాళ్ళు ఇప్పుడు చాలా ఇంతకుముందు ఎప్పుడో వచ్చిండాలి ప్రోడక్ట్, ఇప్పుడు వచ్చిందే ఫీల్ అవుతున్నారు మేడం వాళ్ళు. ఓకే, ఎప్పుడో ఇంత ముందే వచ్చిందే- ఎప్పుడో వెంకటకృష్ణ గారు దీన్ని కనిపెట్టుంటే మనకు బాగుండేది అనుకున్నారేమో. అది ఇప్పుడు I have concentrated on government departments. Because ప్రైవేట్ ఎందుకంటే- సెక్టార్ లో అంత అవేర్నెస్ రాలేదు మేడం. ఇది ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే Hmm. ప్రైవేట్ ఫండ్స్ అనేది వాళ్ళకి గవర్నమెంట్ కి ఓకే. వాళ్ళు ఇంకా ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఇప్పుడు కొంచెం కాస్ట్ అడిషనల్ అయినా దే వాంట్ టు సే, బట్ ప్రెసెంట్లీ బికాస్ ఆఫ్ దిస్ కెమికల్ దేర్ వోంట్ బి ఎనీ ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆల్సో, ఓన్లీ 0.4%. బట్ ఇట్ ఎన్హాన్స్ డ్యూరబిలిటీ మీద. ఎండ్ ఆఫ్ ద డే స్ట్రక్చర్ మనం ప్రతి మిడిల్ క్లాస్ ఎవరికన్నా స్ట్రక్చర్ అనేది 10 కాలాలు ఉండేదే వాళ్ళ ఎయిమ్. ఇది ఇప్పుడు మనకి ఇప్పుడు స్టీల్ రస్ట్ అయింది అనుకోండి, ఇంకా ఎందుకు మేడం, క్రాక్స్ డెవలప్ అయినా వేస్టే కదా. దాని పర్పస్ వల్ల ఇది అసలు ఈ ప్రోడక్ట్ వల్ల అయితే మీరు కమింగ్ అప్ డేస్లో లాట్ ఆఫ్ యూజెస్ ఉంటాయి మేడం. అంటే ఇప్పుడు ఇది ఒక ప్రొడక్ట్ ఉంది కాబట్టి ఇది యూజ్ చేయండి, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, ఇల్లు లైఫ్ ఎక్కువ ఉంటుంది. అది ఇల్లు చిన్నదైనా, చిన్న బిల్డింగ్ అయినా, పెద్ద బిల్డింగ్ అయినా, ఏదైనా సరే. ఇంత చెప్తున్నారు, కాస్ట్ ఏమన్నా ఎక్కువ ఉంటుందా? లేదండి, 0.5% లెస్ దాన్ దట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్.
ఓకే. మనకు సార్ చెప్పినట్టు సెవరల్ ఫోల్డ్స్ సిఈసిఆర్ ఇస్ గివెన్ సర్టిఫికేట్, సార్ కూడా చూపించారు, అవునవును. చూశారు. 5 అన్నారు డ్యూరబిలిటీ ఫ్యాక్టరీస్ 5. దట్ మీన్స్ చాలా సెవరల్ ఇయర్స్ ఎన్హాన్స్ ది లైఫ్ ఆఫ్ ది స్ట్రక్చర్. అట్లీస్ట్ సే మనం 20-30 years అనుకుందాం. సే అవును. if you enhance 20-30 years of life, you see and what is the benefit of the person who is going to construct house. 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెరిగింది అనుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సే సపోజ్ క్రాక్స్ వచ్చాయనుకోండి స్ట్రక్చర్కి, దానివల్ల రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎంత స్ట్రగుల్ అవ్వాలి, మళ్ళీ వాళ్ళని పిలిపించి వాళ్ళు చూడాలి. దాదాపు చాలా ఇట్ ఆల్సో ఇన్ లాక్స్. ఓకే. ఎందుకంటే Instead of repairs, you can go out with the new construction. Madam, present days, the cost is equivalent to the new construction. పెద్ద That ఖర్చు ఏం కాదు. yeah, renovation cost more or less equivalent to present construction ఈ cost. ప్రోడక్ట్ కన్నా నేను ఈ ప్రోడక్ట్ కి పెద్ద ఖర్చేం కాదు. ఈ కెమికల్స్ product ఏం ఖర్చు? 0.5% less than that, and it is a vaccination, as I said earlier. It is a vaccine, nothing but a vaccination to this construction, because the government of India వాళ్ళ టెక్నాలజీ వాళ్ళు రిలీజ్ చేశారు. So many crores of rupees is wasting because of corrosion in India wide. అండి ఓకే. మన ప్రోగ్రామ్ చూసాక వాళ్ళకు కూడా ఈ డెమో కావాలి అంటే మీరు చూపిస్తారా? చూపిస్తాము, లేదంటే ఒకవేళ దూరంగా ఉన్నారనుకోండి డెమో కిట్ పంపిస్తారు. దే కెన్ టెస్ట్ దేర్ ఓన్. వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే దే విల్ యూజ్. దీని బలవంతం ఏం లేదు. వాళ్ళకి మా లైఫ్ కన్స్ట్రక్షన్ పేరు పెంచుకో, ఎందుకంటే జనాలకి ఏంటంటే డౌట్స్ ఎక్కువ ఉంటాయి. అవును. ఓన్లీ నోన్ పీపుల్ ఓన్లీ దే కెన్ యూజ్ ఈజీలీ. డౌట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం డెమో కావాలంటే పంపించి ఓకే వాళ్ళ వాటరు, వాళ్ళ స్టీల్, ఐరన్ రాడ్స్, మా కెమికల్ శాంపుల్ పంపిస్తాం, చూసి వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే దే విల్ కాంటాక్ట్ us ఫర్ పర్చేస్. యాజ్ ఆఫ్ నౌ మేము ఎవరికైతే డెమో కిట్ సార్ పంపించారో వాళ్ళు నెక్స్ట్ మంత్ యూజ్ చేస్తున్నాం, స్టార్ట్ చేశారు. ఇమీడియట్లీ దే ఆర్ ఆర్డరింగ్. ఓకే. ఫైనల్ గా ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ గా ఇల్లు కట్టాలని కొనే వాళ్ళకు, ఇల్లు కట్టే వాళ్ళకు మీరేం సజెస్ట్ చేస్తారు? Madam, Conlife is the better product to avoid the rust in the steel, and it is a long lasting. ఓకే. మీ ఇల్లు 10 కాలాలు పటిష్టంగా ఉండాలంటే ఇది వాడండి. It is not 99%, use 100%. Yeah, I am telling for 100% of the people better to use Conlife. థ్యాంక్ యూ రఘు గారు అండ్ థ్యాంక్ యూ thank you, వెంకటకృష్ణ thank గారు. you. చూసారు కదా, మనం డెమో కూడా చూసాము. కాన్లైఫ్ కెమికల్ కలపక ముందు, కలిపిన తర్వాత ఎలా ఉందనేది వెంకటకృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కాన్లైఫ్ ప్రోడక్ట్ మీరు కూడా యూజ్ చేయాలి అనుకుంటే, మీ ఇల్లు కూడా పటిష్టంగా ఉండాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం కాన్లైఫ్ వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు అండ్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కూడా కాల్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.